సో హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఐడి ట్రేడ్ మైండ్. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే. సో మీకు నా వీడియోస్ అన్ని నచ్చినట్టయితే కింద నుంచి ప్రతి ఒక్క వీడియో చూసుకుంటారండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి బాగా నేర్చుకుంటారండి. నేను అవన్నీ మోటివేట్ చేయట్లేదు. స్టాక్ మార్కెట్లోకి రండి, ఇన్వెస్ట్ చేయండి, మీ మనీ పోగొట్టుకోండి కానీ లేకపోతే గెయిన్ చేయండి అని. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అనమాట. నేను ప్రతి ఒక్క వీడియో దానికోసమే చేస్తున్నాను, మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే. సో ఒకవేళ కానీ మీకు కానీ ఏదైనా అడిషనల్ సర్వీసెస్ కావాలి, నా నుంచి బాగా ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. సో డెఫినెట్గా అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఒకవేళ పర్సనల్ మెసేజ్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లోనే మెసేజ్ చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ యువర్ అడిషనల్ సర్వీసెస్ అనేది. సో నేను నీకు పర్సనల్గా మెసేజ్ చేసి నా అడిషనల్ సర్వీసెస్ అయితే మీకు చెప్తాను. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏమో స్టాక్ పికింగ్ అనమాట. సో ఇంట్రాడేలో చాలామంది నాకు అడుగుతారు స్టాక్ పిక్ ఎలా చేసుకోవాలి, బికాజ్ 90% గేమ్ స్టాక్ పికింగ్లోనే అయిపోద్ది. సో ఎలాంటి స్టాక్ పిక్ చేసుకోవాలి, ఏ స్టాక్ ట్రెండింగ్లో ఉంది, ఏ స్టాక్ పిక్ చేసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు అని దాని గురించి మాట్లాడదాం. సో అసలు లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ఇట్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు చిన్న సజెషన్ అనమాట. స్టాక్ పికింగ్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాక్ పికింగ్ ఏమో టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ అనమాట. ఇది ఒక టైప్ స్టాక్ పికింగ్. నెక్స్ట్ స్టాక్ పికింగ్ ఏమో ఫిక్స్డ్ స్టాక్స్ మీద ట్రేడ్ చేయడం. అంటే నేను ఒక కంపెనీ కొన్ని స్టాక్స్ ఫిక్స్, లైక్ ఒక 5-6 స్టాక్స్ నేను ఫిక్స్గా అనుకొని వాటి మీద ట్రేడ్ చేస్తా. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, లేకపోతే 1 ఇయర్ ఒక స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తా. సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఏదైనా గుడ్ న్యూస్ వస్తే మరి వేరే స్టాక్స్ మీద మంచి ప్రాఫిట్. ఎస్, గుడ్ న్యూస్ వస్తే వెంటనే ఆ స్టాక్ యాడ్ చేసుకుని ఆ స్టాక్ మీద ట్రేడ్ చేస్తాను. అదర్వైజ్ లేదు అంటే మాత్రం నేను ఒక ఫిక్స్ స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తాను. ఓకే, సో ఇది అనమాట. సో ఆల్రెడీ 52 వీక్స్ హైలో అనేది కూడా చేశాను. 52 వీక్స్ హైలో స్ట్రాటజీ ఎవరైతే చూడండి. సో 52 వీక్స్ హైలో ఎప్పుడైనా క్రాస్ చేసిన స్టాక్స్ నేను వాచ్ లిస్ట్ 4లో పెట్టుకుని, నా జీరోదో వాచ్ లిస్ట్ 4లో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తాను. ఎప్పుడైనా మూమెంట్ బాగుంటే అవి నేను ట్రేడ్ చేస్తాను. బట్ నేను ఎప్పుడు ఇంట్రాడేలో ఫిక్స్డ్ స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తాను. సో ఈవెన్ టూ మెథడ్స్ అనమాట. ఒకటి టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్, ఒకటి ఫిక్స్డ్ స్టాక్స్. ఒకటి ఫస్ట్ నా మొబైల్ స్క్రీన్లో తీసుకెళ్తే, తర్వాత ల్యాప్ స్క్రీన్లో కూడా తీసుకెళ్తే, రెండు మీకు చెప్పేస్తాను. ఓకే, సో వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు మన మొబైల్ స్క్రీన్లోకి వచ్చాం కదా. ఇది టైప్ 1 అనమాట. సో ఎవరికైతే మనీ కంట్రోల్ యాప్ తెలీదో, సో ఇలా ప్లే స్టోర్లో ఉంటుంది మనీ కంట్రోల్ యాప్. ఇది చాలా 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 యూజ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇది చాలా యూజ్గా మనం వాడుకోవచ్చు. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. దీని యూజెస్, దీని ఇంటర్ఫేస్ అంతా నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది ఇలా డౌన్లోడ్ చేసుకొని చాలా యూజ్ అనమాట. చాలా అంటే చాలా యూజ్, చాలా వీటికి యూజ్. ఓకే, సో ఇప్పుడు మనీ కంట్రోల్ యాప్ మనం ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక మీకు ఈ మెథడ్ నేను చెప్తున్నా. ఈ మెథడ్ నేను ఇందాక కూడా చెప్పినట్టు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ అనమాట. సో మార్కెట్ 9:15కి స్టార్ట్ అయినప్పుడు, లైక్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు, మార్కెట్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 9:20, 9:25, 9:30కి మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది చార్ట్స్ కానీ ఏదైనా మూవ్ అవ్వడానికి. సో వన్స్ అలా స్టార్ట్ అయినప్పుడు మీరు వెంటనే మార్కెట్ ఓపెన్ చేసి నిఫ్టీ 50 అని చూసారు, సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. వెంటనే మీరు దాని మీద క్లిక్ చేశాక స్టాక్ అనేది ఓపెన్స్ అవుతాయి అనమాట, ఓపెన్లు అవుతాయి. సో అలా స్టాక్ ఓపెన్ అయ్యాక మీరు 10 నిమిషాలు ఉండండి. మార్కెట్ ఏం పరిగెట్టేది, మార్నింగ్ లెగ్గానే. ఓకే, మనకు ఛాన్స్ డెఫినెట్గా ఇస్తుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీరు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఓవర్వ్యూ పక్కన స్టాక్స్కి వెళ్ళాక మీరు చూడండి. మీరు ఏం చూస్తారంటే ఇలా టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఏవైనా 2 స్టాక్స్ తీసుకోండి. ఇప్పుడు మీరు అంటారు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఎలా తీసుకుంటారని. చూడండి, ఈ గ్రీన్లో ఉన్నవన్నీ టాప్ గెయినర్స్, కింద రెడ్లో ఉన్నవన్నీ టాప్ లూజర్స్. ఇప్పుడు గ్రీన్లో టాప్ గెయినర్స్ స్టాక్స్లో ఏదైతే మినిమం 2000, 1700, 1000 దాటి ఉన్నాయో అలాంటి స్టాక్స్ తీసుకోండి. రిలయన్స్ ఉంది చూడండి, 200257. సో అలా తర్వాత కోటక్ మహీంద్రా ఇది ఉంది చూడండి, 1374. సో ఇది బెస్ట్ అనమాట. ఇలాంటి స్టాక్స్ మీరు తీసుకోండి. ఇలాంటివి రెండు కానీ 3 కానీ టాప్ గెయినర్స్. సేమ్ అదే విధంగా టాప్ లూజర్స్కి వెళ్ళిపోతాయి. మీరు కిందకి రెడ్ దాంట్లో కూడా వచ్చేసి టాప్ లూజర్స్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది 1875. ఇలాంటి స్టాక్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇది ఒకటి. సో అలాంటిది 996 లెన్స్ అని ఇది ఒకటి తీసుకోండి. దాని తర్వాత ఇంకేదైనా స్టాక్స్ ఉంటే టీసీఎస్ చూడండి 2171. సో ఇలాంటి స్టాక్స్ ఒక 2 తీసుకోండి, టాప్ లూజర్స్ టాప్ గెయినర్స్. ఇప్పుడు టాప్ లూజర్స్ టాప్ గెయినర్స్ వాళ్ళు తీసుకోవడం వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ గ్రీన్ సైడ్ నుంచి కొన్నిసార్లు రెడ్ సైడ్ నుంచి గ్రీన్ సైడ్ పడుతుంది. ఇప్పుడు సడన్గా రెడ్ సైడ్ నుంచి గ్రీన్ సైడ్ పడుతుంది. సో అప్పుడు టాప్ గెయినర్స్ ఉన్న స్టాక్స్ పరిగెడతాయి. ఓకే, సో అది నెక్స్ట్ ల్యాప్ స్క్రీన్లో ఇంకా క్లియర్గా చెప్తాం పదండి. సో ఇందాక మనం చూసాం కదా మొబైల్ స్క్రీన్లో, అది టైప్ 1 అనమాట, టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ అనేది. ఇప్పుడు నా ల్యాప్ స్క్రీన్లో మీకు చూపిస్తాను. ఇది ఎన్ఎస్సి వెబ్సైట్, మీకు చాలాసార్లు తెలుసు. సో ఇంకెక్కువ దీని గురించి కూడా డిస్కస్ చేయను. సో ఎన్ఎస్సి వెబ్సైట్లో లైవ్ మార్కెట్లోకి వచ్చాక ఈక్విటీ స్టాక్స్లోకి రండి.
ఈక్విటీ స్టాక్స్లో వచ్చాక నా సజెషన్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నాకు తెలిసిన వ్యూ అనమాట. అంటే నేను ఎక్కువ ఇలాగ ట్రేడ్ చేస్తాను, సో మీకు చూపిస్తున్నాను. సో ఇందులో ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వచ్చాక మీరు 2000 ఉన్న స్టాక్ ప్రైస్ తీసుకోండి. ఎల్టీపీ ప్రైస్ అవుతుందో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, అందులో 2000 కానీ 1000 లైక్ 1300 కానీ 1700 స్టాక్స్ కానీ ఇలాంటి స్టాక్స్ ఒక టెన్ తీసుకోండి. అందులో కూడా మీరు బాగా ఏరుకోండి. అంటే లైక్ రిలయన్స్ చూడండి, రిలయన్స్ ఎక్కువ వింటాం పేరు, మంచి కంపెనీ రిలయన్స్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత మీరు చూడండి ఇంకేది ఉంది 2000లో కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ మీద కొద్దిగా తక్కువేమో. తర్వాత ఏషియన్ పెయింట్స్ కొద్ది పెద్ద కంపెనీ తీసుకోండి. తర్వాత ఇంకెలానుకునే బజాజ్ కంపెనీ చాలా పెద్దది తీసుకోండి. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ పెద్ద కంపెనీ తీసుకోండి. సో అలాంటి ఒక పెద్ద కంపెనీలో ఒక 5 స్టాక్స్ తీసుకొని ఇదే స్టాక్స్ అన్నీ ఒక 5 తీసుకొని ఫిక్స్డ్గా దాని మీద ట్రేడ్ చేయండి. ఇది స్టాక్ పికింగ్ 2 అనమాట. సో నేను ఎలా చేస్తాను, ఇప్పుడు నా స్టాక్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ స్టాక్స్, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం కైట్లోకి వెళ్ళిపోదాం. సో కైట్లోకి వెళ్ళిపోతే నేను ఫిక్స్డ్గా ఏ స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి, ఇది నా ఫిక్స్డ్ స్టాక్స్ అనమాట. వాచ్ లిస్ట్ 1లో నేను ఇండెక్స్ స్టాక్స్ అన్ని పెట్టుకుంటాను, లైక్ నిఫ్టీ 15, సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటా, ఇవి ఎలా మూవ్మెంట్ అవుతాయి, దాన్ని బట్టి మిగతా స్టాక్స్ ఎలా మూవ్మెంట్ అవుతాయి. సో 1లో నేను ఇవన్నీ ఇండెక్స్ స్టాక్స్ అన్ని పెట్టుకుంటాను అనమాట. సో ఇవన్నీ వాచ్ చేస్తుంటాను. ఇప్పుడు 2లోకి వచ్చేసరికి నా ఫిక్స్డ్గా నేను ఏ స్టాక్స్ మీద ఎప్పుడు ట్రేడ్ చేస్తాను ఇవే. సో ఎల్టీ అనేది రీసెంట్గా నేను యాడ్ చేశాను, బట్ ఈ స్టాక్ నేను నార్మల్గా అయితే ట్రేడ్ చేయను. బట్ నేను ఎక్కువ ఫిక్స్ చేసేది రిలయన్స్, ఎస్కాట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్. ఈ స్టాక్స్ మీద నేను ఎక్కువ ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు ఎస్కాట్స్ కూడా ఇక్కడ ముందు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఉండేది, ఇప్పుడు తీసి ఎస్కాట్స్ యాడ్ చేశాను. సో ఈ స్టాక్స్ మీద నేను ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే ఈ స్టాక్స్ మీద నేను ట్రేడ్ చేయడం వల్ల వీటి తాలూకా ఎప్పటి నుంచో వీటి తాలూకు మూవ్మెంట్ నాకు తెలుస్తుంది, ఎలాగుంది పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు ఏమైనా గుడ్ న్యూస్ వచ్చిందనుకో, అది వెంటనే వాచ్ లిస్ట్ 3లోకి వెళ్తుంది. లైక్ ఆ రోజు ఏదో మెడిసిన్ వచ్చిందన్న చూసారా, గ్లెన్మార్క్ కంపెనీ, అది వాచ్ లిస్ట్ 3లోకి వెంటనే వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ ఇంకేదైనా మంచి గుడ్ న్యూస్ మరి మీరు ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ చేయాలంటే అది వాచ్ లిస్ట్ 4లో పెట్టుకోండి. ఇంకా ఏదైనా మంచిది ఇంకేమైనా చూడాలి అంటే లైక్ 52 వీక్స్ హైలో క్రాస్ చేసిన ఏమైనా చూడాలంటే అలాంటి స్టాక్స్ అని అబ్జర్వ్ చేసుకోవడం, వాచ్ లిస్ట్ 5లో 52 వీక్స్ హైలో క్రాస్ చేస్తున్నాయి అనేవి 5లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. 4లో ఏమో మీ ఏమో ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తే అది పెట్టుకోండి. 3లో ఏమో మీకు ఓన్లీ ఏదైనా గుడ్ న్యూస్ వెంటనే ఈరోజు మార్కెట్ మార్నింగ్ గుడ్ న్యూస్ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఏదైనా మంచి గుడ్ న్యూస్ వస్తే మెడిసిన్స్ కంపెనీ, అది పెట్టుకొని ట్రేడ్ చేయండి, 1-2 డేస్ ట్రేడ్ చేయండి అట్ల మీద. ఇది మాత్రం మీరు ఫిక్స్డ్గా ట్రేడ్ చేసేది అనమాట. ఈ స్టాక్స్ 5 స్టాక్స్ అన్నీ ఫిక్స్డ్గా ట్రేడ్ చేయాలి. సో నేను ఈ స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తాను. ఎవరైనా ఇవే మీరు కూడా ఇదే స్టాక్స్ మీద ట్రేడ్ చేయాలనుకుంటే నో ప్రాబ్లం, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇవే స్టాక్స్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇవి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా క్యాలిక్యులేట్ చేసి తీసుకున్నాను. సో అవన్నీ మీకు చెప్పాలంటే మీరు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ అవ్వాలి. సో ఇది మన బేసిక్ థింగ్ కాబట్టి సో నేను ఫిక్స్డ్గా ఈ స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తాను. ఓకే, సో ఈ మెథడ్ అనమాట స్టాక్స్. ఇప్పుడు నార్మల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే, సో ఎవరైతే మొబైల్ స్క్రీన్లో ఆ మనీ కంట్రోల్ యాప్ లేదా డైజెస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, ఇందాక కూడా చెప్పినట్టే. సో చాలా యూస్ఫుల్ అనమాట, చాలా అంటే చాలా యూస్ఫుల్. సో మనీ కంట్రోల్ యాప్లోకి మీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు మార్కెట్లో ఏదైనా స్టాక్స్ తీసుకోవాలంటే మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది. సో నా సజెషన్ 9:30కి మీరు మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. 9:30 కానీ 9:25 కానీ 9:40 కానీ ఆ టైంలో కొన్ని స్టాక్స్ మూవ్మెంట్ ఇచ్చేస్తే అవి వదిలేయండి. మీరు స్టాక్స్ మాత్రం బెస్ట్ అనమాట. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అని ఇచ్చేసినా పర్లేదు, నేను డెఫినెట్గా చెప్తాను, మీకు ప్రాఫిట్ మాత్రం వస్తుంది. సో ఇలా టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అనే స్టాక్స్ తీసుకోండి. మార్నింగ్ 9:30 లోపల వెళ్ళి టాప్ గెయినర్స్ ఒక 2, టాప్ లూజర్స్ ఒక 2 చాలు. టాప్లోనూ 2, లాస్లోనూ 2. సెల్ సైడ్ కూర్చోండి, బై సైడ్ కూర్చోండి. ఒకవేళ మార్కెట్ సడన్ ఆఫ్టర్నూన్ సెల్ సైడ్ పడింది అనుకోండి, ఆల్రెడీ టాప్ లూజర్స్ ఉన్న స్టాక్స్ ఇంకా బేకి పడతాయి. సో అటు కూర్చోండి. అంటే కొన్నిసార్లు మీరు మార్కెట్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను మార్కెట్ వ్యూ. సో ఒక్కొక్కసారి మార్కెట్ గ్రీన్లో ఇడి రెడ్లో వచ్చి మళ్ళీ గ్రీన్లో పడుతుంది. సో అలాంటి టైంలో ఒకవేళ మార్కెట్ గ్రీన్లో ఇడి రెడ్లో పడుతుంది అనుకోండి, టాప్ లూజర్స్ బేగ పడుతుంది అనమాట. ఆల్రెడీ పడుంది కాబట్టి ఇంకా బే పడుతుంది. సేమ్ అలాగే టాప్ గెయినర్స్ రెడ్లో ఇడింది, మార్కెట్ గ్రీన్లోకి మారింది అనుకో, టాప్ గెయినర్స్ ఎవరు ఉన్నారో అది ఇంకా స్పీడ్కి పైకి వెళ్తుంది. సో అలా అనమాట టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అనేది చాలా బాగుంటుంది. సో అది మీకు చూపించాను. నెక్స్ట్ ఫిక్స్డ్ స్టాక్స్ అనేది నేను ఇందాక కూడా చెప్పినట్టు ఎన్ఎస్సి వెబ్సైట్లో 1000-2000 అలాంటి స్టాక్స్ మీరు పిక్ చేసుకుని, ఒక 5-6 స్టాక్స్ పిక్ చేసుకుని అందులో మీరు అనుకోండి ఏ స్టాక్స్ బాగా, అంటే మీకు రిలయన్స్ బాగా విన్నారా, రిలయన్స్ ఎక్కడైనా, లేకపోతే హిందుస్థాన్ యూనిలివర్ బాగా విన్నారా, ఇలా లేదు అలా ఫిక్స్గా ఒక మంచిగా మీకు అనిపించే ఒక 5 స్టాక్స్ తీసుకుని అటువంటి ట్రేడ్ చేయండి అంతే. సో ఇదే అనమాట స్టాక్ పికింగ్. సో ఇంకా స్టాక్ పికింగ్లో డెప్త్ కావాలి అంటే నా ఎడిషనల్ సర్వీసెస్లో ఇంకా క్లారిఫైగా చెప్పాను. సో మొత్తం అంతా. సో డెఫినెట్గా వీడియోస్ నచ్చినది అనుకుంటున్నాను.
సో డెఫినెట్గా వీడియోస్ అన్ని నచ్చాయి అనుకుంటున్నాను. సో ఇలాగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. మీకోసం మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాను. ఇంకా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి మీకోసం. ఆప్షన్లో కంప్లీట్ సిరీస్ చేస్తాను మీకోసం. సో అప్పుడు ఒక వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.